అసలు ఒక గ్రామస్థాయి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే మీరు ఎంతో మందిని మార్చారు కాబట్టి, అసలు ఒక గ్రామస్థాయి నాయకుడికి ఏ లక్షణాలు ఉంటాయో చెప్తే ప్రాబబ్లీ అది చూసైనా కానీ వీళ్ళు ముందుకు వస్తారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. తెలివి లేని వాడు కాదు, తెలివి ఉన్నవాడు ఇంట్లో ఉండడం వల్ల దేశం పాడైతుంది. దేశం పాడవుతుంది. మేధావులు మౌనంతో దేశం పాడవుతుంది. మేధావులు ప్రశ్నించకపోవడం వల్ల దేశం పాడవు. మౌనము ప్రశ్నించకపోవడం వల్ల. కాబట్టి దీనికి మీరు ఒక్కటి వదిలిపెట్టుకోవాలి. ఇప్పటి నుంచే ఒక్కటే మొదలుపెట్టుకోవాలి. నాయకుడు కావాలంటే మొహమాటం వదిలిపెట్టుకోవాలి. ఈ ఒక్క టాపిక్ చాలండి. వీళ్ళు మన క్లాస్కి వచ్చిన రాకుండా సరే, మొహమాటం అనేది నా దృష్టిలో పెద్ద దరిద్రం. మొహమాటం ఉన్న వాళ్ళు జీవితంలో పైకి రాలేరు. మొహమాటం అనేది మనిషిని తొక్కేస్తుంది, మనిషిని పేదవానిగా మారుస్తుంది, మనిషిని ఒక ఫాలోవర్గా కాదు ఒక లేబర్గా మార్చేస్తుంది, తొక్కేస్తుంది. మొహమాటం లేకుండా నీ మనసులో ఉంది నోట్లో చెప్పండి. సాక్షాత్ భగవంతుడు కిందికి దిగి వచ్చినా సరే నరుడా ఏమి నీ కోరిక అంటాడు. అంతే కదా. అంటే మనిషి మనసులో దేవునికి తెలియదు కదా, ప్రజల మనసు మనకేం తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారని వదిలిపెట్టాలి. ఏమనుకుంటారు, నన్ను ఏమనుకుంటారు, నేను నిలబడితే అనుకుంటారా, నిలబడకుండా అనుకుంటారా, నన్ను ఏదో అనుకుంటారు, ఏం చేసినా అనుకుంటారు, ఏం చేయకుండా అనుకుంటారు, ఉన్నా అంటారు, లేకుండా అంటారు, పోయినా అంటారు, ఏం చేసినా అంటారు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఇప్పుడు ఒక నాయకుడు ఎదగాలని ఏం చేయాలి తెలుసా? వాళ్ళు అనడమే మనకు బహుమానం, వాళ్ళ నవ్వులే మనకు పువ్వులు, వాళ్ళ యొక్క అపోజిషనే మనకు పొజిషన్. అపోజిషన్ లేకుండా ఏ నాయకుడు ఉండడు. రజనీకాంత్ గారు అపోజిషన్ గ్యారంటీ, అపోజిషన్ లేకుండా అపోజిషన్ తెచ్చుకోవాలి. ఉంటేనే మన నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, మనం పైకి వస్తాం కూడా. అవును, అంతే కదా.